శీర్షిక వానమ్మ ఒకసారి రాలేవా. రచన ఎన్ఎన్బిఎస్ ఇందిరా. చదువుతుంది చాందిని రాజేష్. పరాంకుశం హాల్లో కూర్చుని రాష్ట్రంలోకి అంతర్జాతీయ దొంగల ప్రవేశం, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచన అని పేపర్ చదువుకుంటుంటే 2వ తరగతి చదువుతున్న మనవడు రాఘవ కోడలు భవ్యతో పేచీ పెట్టడం వినిపించి అటు చూశాడు. రాఘవ వాళ్ళమ్మతో, అమ్మా దాహం వేస్తోందమ్మా, దాహం, మంచినీళ్లు కావాలమ్మా అని పేచి పెట్టేసరికి భవ్య లోపలికి వెళ్లి ఇంక్ పిల్లర్ లాంటి పరికరాన్ని తీసుకొచ్చి రాఘవ గడ్డం పట్టుకుని తల వెనక్కి వంచి పిల్లర్ లాంటి పరికరంతో కొన్ని బిందువుల మంచినీళ్లు అతని నోట్లో వేసింది. దాన్ని చూసిన పరాంకుశం, ఇదేంటమ్మా ఇలా చేస్తున్నావేంటమ్మా అని అడిగాడు. అప్పుడు భవ్య బాధగా, ఏం చెయ్యమంటారు మావయ్య, రాఘవ దాహం దాహమని గొడవ పెడుతున్నాడు కదా, ఇంట్లో చూస్తే నీళ్లు చాలా తక్కువగా ఉన్నాయి. ఈ మొదటి వారంలో మనకి అనుకోని బంధువులు రావడంతో నీళ్లు చాలా వరకు అయిపోయాయి. దాంతో ఈ నెల మనకిచ్చిన కోటా నీళ్లు కూడా అయిపోయాయి. ఇక మళ్ళీ మనకి నీళ్లు కావాలి అంటే బ్లాక్లో కొనుక్కోవాలి. నీళ్ల ధర చూస్తే ఆకాశాన్ని అంటుతోందని మీకు తెలుసు కదా. 10 రోజుల నుండి మనం స్నానం స్పాంజ్తోనే చేస్తున్నాం. ఇంకా నెల మధ్యలోనే ఉన్నాం. మళ్ళీ కోటా నీళ్లు రావాలంటే 15 రోజులు ఎదురు చూడాల్సిందే. నేను మీ అబ్బాయి 10 రోజుల నుండి దాహం వేయకుండా ఉండే మాత్రలను మింగుతున్నాం. ఏం చేయాలో అర్థం కావట్లేదు అని ఆమె పరాంకుశంతో చెబుతూ ఉండగానే బయట నుంచి, మంచినీళ్ళండి, మంచినీళ్ళు, మంచినీళ్ళు అమ్ముతాం అంటూ కేక వినిపించింది. కేక విన్న వెంటనే భవ్య ఒక్క ఉదుటన బయటకు ఉరికింది. అరుపు ఎక్కడి నుంచా అని చూస్తే సంచారం లేని రోడ్డు మీద అంతరిక్ష వ్యోమగామి లాంటి ఒక వస్త్రధారణతో ఒక వ్యక్తి కనిపించాడు. అతనేనా అని సందేహంతో పిలిచేసరికి, అవునమ్మా నేనే. ఇక్కడ ఎక్కడా నీరు పడక వర్షాలు లేక మేము హిమాలయాల దాకా వెళ్ళి అక్కడ తాబేటి డొక్కులో నీళ్లను పట్టి ఇక్కడ విక్రయిస్తున్నాం. ఏడాదికి 2-3 సార్లు మాత్రమే రాగలం. చెప్పండమ్మా ఎంత కావాలి నీరు అని అడుగుతూ తన దగ్గరున్న చిన్న చిన్న బాటిల్స్లో ఉన్న నీటిని చూపించి, బాటిల్ 10,000 అని చెప్పాడు. వెంటనే భవ్య ఆశ్చర్యంగా, బాబోయ్ అంత రేటా అని అంది. ఆమె ప్రశ్నించిన వెంటనే, అవునమ్మా, చెరువులు నదులు ఎండిపోయాయి, వర్షాలు పడటం లేదు. ఎంతో దూరం వయప్రయాసలు కోర్చి ప్రాణాలకు తెగించి దారిలో వచ్చే నీటి దొంగల్ని బందిపోటుల నుంచి తప్పించుకుని ఇక్కడికి తీసుకొచ్చి జనం కోసం అమ్ముతున్నాం. అందుకే ఇలాంటి వేషం వేసుకున్నాను. మా కష్టం కూడా గుర్తించాలమ్మా. అంతలా అడుగుతున్నారు కాబట్టి 9,500 ఇవ్వండి అని అన్నాడతను. ఈలోపు పరాంకుశం కలగజేసుకుని, పోనీలమ్మా తీసుకో, పిల్లాడు దాహమని గొడవ పెడుతున్నాడు కదా, అబ్బాయి ఆఫీస్ నుంచి వచ్చాక నేను చెబుతాలే అని అనగానే ఆమె లోపలికి వెళ్ళి డబ్బులు తెచ్చి ఆ బాటిల్ తీసుకుంది. అతని నుంచి ఇలా బాటిల్ తీసుకుందో లేదో వెంటనే గుర్తు తెలియని ఓ 2 వ్యక్తులు చేతిలో గన్నుతోటి ప్రత్యక్షమై, మర్యాదగా నీళ్లు సీసా మాకిస్తావా లేకపోతే చస్తావా అని ఆమె దగ్గరకొచ్చారు. భవ్య జాలిగా, బాబు ఈ మంచినీళ్ళు సీసా మాత్రం అడగకు, పిల్లవాడు దాహం దాహం అంటుంటే ఎంతో జాగ్రత్తగా పొదుపు చేసిన డబ్బులతోటి ఈ మంచినీటి సీసా కొనుక్కున్నాను. దయచేసి మమ్మల్ని వదిలేయ్ బాబు. కావాలంటే ఈ గాజులు గొలుసులు ఉంగరాలు ఇవన్నీ తీసేసుకో, కావాలంటే ఇంకా డబ్బిస్తాను నీకు, కానీ ఈ సీసా మాత్రం వదిలేయ్ బాబు అని అంది. వాళ్ళు మాత్రం బెదిరిస్తూ, ఎవరికి కావాలి నీ డబ్బులు బంగారాలు గొలుసులు? మర్యాదగా నీళ్ల సీసా ఇస్తావా చస్తావా, పేల్చేయమంటావా అని అనేసరికి తిరిగి భవ్య బ్రతిమాలుతూ, దయచేసి నీళ్ల సీసా వదిలేయ్, కావాలంటే నా ప్రాణాలు తీసుకో, పిల్లవాడు నీళ్ల కోసం అల్లాడిపోతున్నాడు అని అంది. వాళ్ళిద్దరూ గన్ను పిల్లవాడికేసి గురిపెట్టి, నీ ప్రాణాలు వద్దు ఏమి వద్దు, మాకు నీళ్ల సీసాయే కావాలి, ఇస్తావా వీణ్ణి లేపేయమంటావా అని అడిగారు. వెంటనే పరాంకుశం, ఏయ్ పిల్లవాడినేం చేయకు అని వాళ్ళకి చెప్పి భవ్యకేసి తిరిగి, అబ్బాయికి ఫోన్ చెయ్యమ్మా, ఫోన్ చెయ్యి అని అన్నాడు. భవ్య సెల్ ఫోన్ తీసుకుని ఫోన్ చేయబోయింది. వెంటనే ఆ ఆగంతకులు రాఘవ దగ్గరగా కత్తి పట్టుకు వెళ్ళి, రేయ్ ముసలోడా, ఏమీ వెటకారంగా ఉందా? నిన్ను నీ మనవణ్ణి కూడా వేసేస్తాం, ఏమనుకున్నావో అని అనేసరికి పరాంకుశం భయం భయంగా,
వద్దు వద్దు, నా మనవణ్ణి మాత్రం ఏం చెయ్యొద్దు. పోనీలేమ్మ భవ్య, కావాలంటే ఏదో ఒకటి చేద్దాం, పిల్లవాడి ప్రాణాల కన్నానా నీళ్లు సీసా ఇచ్చేయి అని అన్నాడు. దాంతో భవ్య భయపడుతూ ఏడుస్తూనే సీసా ఇచ్చేసరికి వాళ్ళిద్దరూ హా 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 అనుకుంటూ ఆ సీసా తీసుకుని వెళ్ళిపోతూ, ఇలా రోజుకో 2-3 బకరాలు దొరికితే మనకి నీటి బాధే ఉండదు అనుకుంటూ ముందుకు వెళ్ళసాగారు. ఈలోపు పైనుండి పారాషూట్ సాయంతో కిందకు దిగుతున్న 2 వ్యక్తులు, రేయ్ ఎక్కడికి పోతారా, ఆగండి, మేము మఫ్టీలో ఉన్న పోలీసులం రా, నీళ్ల దొంగల కోసమే ఎయిర్లైన్ సర్వే చేస్తున్నా, రంజిత్ అరెస్ట్ దెమ్ అని వారిని పంపేసి పరాంకుశం దగ్గరికి వచ్చి, ఇదిగో సార్ మీ నీళ్లు, వీళ్ళు పెద్ద అంతర్రాష్ట్రీయ దొంగల ముఠా, తాళాలు వేసిన ఇళ్ల నుంచి, నిర్జన ప్రదేశాలలో ఉన్న ఇళ్ల నుంచి నీళ్లను దొంగలిస్తున్నారు, ఈసారి ఏమైనా అవసరమైతే ఈ నెంబర్కి ఫోన్ చేయండి అని చెప్పి వెళ్ళిపోయారు. రాఘవ పరాంకుశం వద్దకు వచ్చి, తాతయ్య మీరు చిన్నప్పుడు కూడా ఇంతేనా? మా సాంఘిక శాస్త్ర పుస్తకంలో ఉంది, అందరూ ఒకప్పుడు చెరువులలో బావి దగ్గర స్నానాలు చేసేవారట కదా, హాయిగా ఎన్ని గ్లాసులు కావాలంటే అన్ని గ్లాసులు మంచినీళ్లు తాగేవారట కదా, అన్నం కూరలు నీళ్లతో ఉడికించేవారట కదా, నిజమేనా తాతయ్య అని ప్రశ్నించాడు. పరాంకుశం వెక్కి వెక్కి ఏడుస్తూ, అవునరా నిజమే, మా నాన్న తాతలు నదుల్లో చెరువుల్లో ఈతలు కొట్టేవారట, మేము ఈతలు కొట్టేవారం, బావిలోంచి నీరు తోడుకుని వంటలకి బట్టలు ఉతకడానికి ఉపయోగించేవాళ్ళం, కానీ ఇదంతా మేం చేసిన తప్పే. ప్రభుత్వాలు పర్యావరణ పరిరక్షణ సంఘాలు ఎంత మొత్తుకున్నా లక్ష్య పెట్టక అంతా మేమే చేశాం. ఎడాపెడా చెట్లు నరికేసి మొక్కలు పాతకుండా ప్లాస్టిక్ వినియోగాన్ని పెంచేశాం, భూతాపాన్ని పెంచేశాం, అడవులు నరికేశాం, సహజ ఇంధనాన్ని కాక కృత్రిమ ఇంధనాన్ని పెంచేశాం. అందుకే ఇది మాకు ప్రకృతి ఇచ్చిన శాపంరా, కానీ దాని ఫలితాన్ని మీరు అనుభవిస్తున్నారా అని చెప్పాడు. తాత బాధపడటం చూసిన రాఘవ, ఏడవకు తాత, మేమున్నాం, నేను నా స్నేహితులు మా స్కూల్ వాళ్ళు ఎలాగో అలాగా మొక్కలు పెంచుతాం, మళ్ళీ పాత రోజులు వచ్చేలా ఏం చేయాలో మా మాస్టర్ గారిని అడిగి తెలుసుకుని అలా చేస్తాం, వానమ్మని రమ్మని అడుగుతాం అని భరోసాగా చెప్పాడు. సమాప్తం. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన కథలను వింటూనే ఉండండి మీ తపస్వి ఆడియో స్టోరీస్లో.